తిరుమల ఎంకన్న దర్శనం చేసుకుని బస్సులో పోతున్న గిల్ల తాన 5 తులాల బంగారం కొట్టేసిండ్రట దొంగ బద్మాష్గాన్లు. సోమవారం దర్శనానికి వచ్చి సోమవారం దర్శనం చేసుకున్నాము. సో ఇంటికి వెళ్దామని బయలుదేరామండి మేము మా ఫ్యామిలీతో కలిసి. మా ఫ్యామిలీలో మా అమ్మ ఉందండి, మా పెద్ద బాగా 70 సంవత్సరాల వయసు పైబడాము. ఆమె మేము అందరం కలిసి బస్సు ఎక్కుతూ ఉన్నాం. ఎక్కుతుంటే మెట్ల దగ్గర కాలు జారి కింద పడింది. వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు వెనకాల ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ఏదో చేయటం పడింది. పడంలోనే చేతులతోటి లాగేసుకున్నారు, మొత్తం ఆ గాజులు లాగేసుకున్నారు. ఇన్నారు కదా, పెద్దామె బస్సు ఎక్కుతున్నప్పుడు గామె షేయుకున్న బంగారు గాజులను కొట్టేసి పరారైండ్రట ముగ్గురు దొంగ బడవేగాన్లు. మరి ఇక దొంగల కన్ను గీళ్ళ బంగారం మీద ఎప్పుడు పడ్డదో ఏందో గాని గీళ్ళెక్కే బస్సే ఎక్కిండ్రట. ఇక అందరు కలిసి బస్సు ఎక్కుతున్నారట గాని గీళ్ళమ్మ ఏదో బస్సు మెట్లు దాకి కింద పడ్డదట. అయ్యో, ఏదో కింద పడ్డదని చూసే వరకు వెనక పొంటున్నోళ్ళు గామెను లేపినట్టే చేసి షేయుకున్న బంగారు గాజులను కొట్టేసిండ్రట. ఇక బస్సులున్న జనాలు ఏవట్టి గిదంతా గమనించలేదట వాళ్ళు కూడా. ఇక ఆమె లేచి చూసినాక షేయికి గాజులు లేవన్న ముచ్చట ఎరకయి మస్తు పరిశాన్ అయిందట. ఈ ఎంబటకి ముచ్చట్ను ఆడున్న పోలీసులకు కంప్లైంట్ చేసిండ్రట. అయితే బస్సులు తిరిగే జాగల్లా అసలు ఒక్క పోలీసు కూడా లేడు. లక్షల మంది అచ్చిపోయే జాగల్లా జనాలకు పోలీసుల భద్రత లేదు. గందుకే దొంగలు గిట్ల రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులను పెట్టి జనాల్ని దొంగల బారి నుంచి కాపాడాలని టీటీడోళ్లను డిమాండ్ చేసిండ్రు ఆడున్న భక్తులందరూ. కానీ అడుగడుగుకు సీసీ కెమెరాల నిఘాలున్న తిరుపతిలో కూడా గీ తీరుగా దొంగతనాలు ఎత్తున్నారంటే ఆడున్న పాలకులు ఏం చేస్తున్నట్టో మరి.